దైవసన్నిధి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొకసారి మీ అందరికీ శుభ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువైన యేసు త్వరలో రానై ఉన్నాడని, ఆయన రాకడకు మనమంతా సిద్ధపడాలి అని పరిశుద్ధ లేఖనాలు ప్రబోధిస్తున్నాయి. వాక్యానుసారముగా లేఖనానుసారముగా మనమంతా సిద్ధపడిన వారమై క్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తున్నట్లయితే ఏ భయమూ మనకు అక్కర్లేదు. తప్పగా ప్రభు తన బిడ్డలను తీసుకుని వెళ్తారు. ఈ భూమి మీదకి ఉగ్రత రాకముందు భూమి మీద కొన్ని కార్యాలు జరుగుతాయి. అవేంటి అంటే, ఈ కడవరి దినాల్లో మరొక క్రీస్తు అని చెప్పబడిన ఒక వ్యక్తి రాబోతున్నాడు. ప్రపంచమంతటికి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. గొప్ప పవర్ తో అతను భూమి మీద పరిపాలన చేస్తాడు. అతని పేరే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఈ యాంటీ క్రైస్ట్ అని చెప్పిన వ్యక్తి పాప పురుషుడు, ధర్మ విరోధి అని పిలువబడుతున్న ఈ వ్యక్తి గురించి 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు ఎంతో వివరంగా ఇతని గురించి రాయబడి ఉంది. పిల్లరా, ప్రభువైన యేసు తన ముఖ శ్వాస చేత వానిని ధర్మ విరోధిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయును. ప్రజలను మోసగించుటకు, మానవ జాతిని మోసగించుటకు వస్తున్నాడు. ఇతను అన్ని మత నాయకులను మోసగిస్తాడు. ఇతను ఎలా మాట్లాడతాడు అంటే, ఎంతో జాలి, ప్రేమ, కరుణతో మాట్లాడతాడు. మానవులందరినీ కూడా మోసగించడానికి వచ్చిన మాయగాడు ఇతను. ఇతనిలో ఉన్నటువంటి ఆత్మ చీకటి శక్తులు, అపవాదైన సాతానుడు ఇతను ప్రేరేపిస్తున్నాడు. ఇతను పాప పురుషుడని బైబిల్ సెలవిస్తుంది. యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి అని, నిజమైన దేవునికి విరోధిగా ఉండి మానవ జాతిని మోసగించడానికి వస్తున్నటువంటి యాంటీ క్రైస్ట్. ఇతను రాక ప్రపంచ భయంకరమైన మోసం. పుడరా, మానవులు అనేక మంది మోసగించబడతారు. ఇతను గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు. అనేకమైన కార్యములు జరిగించిన ప్రజలు చూస్తారు. ఇతనికి ఆ శక్తి ఇవ్వబడుతుంది. ఈ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు రాజకీయ వ్యక్తిగాను, ప్రపంచమంతటికి మత నాయకుడుగాను అందరినీ ఆకర్షించుకునేవాడిగా ఉంటాడు. ప్రపంచ దేశ నాయకులందరూ కూడా ఇతనితో చేయగలుగుతారు. ఇతను, అయ్యా నువ్వు ఉన్నట్లయితే నిజంగా మత కలహాలు రాకుండా ఉంటాయి, నీవే మాకు నాయకుడిగా ఉండు, ప్రపంచమంతటి నువ్వే వెళ్తే ఎంత బాగుంటుందని. ఎందుకంటే అతను ప్రేమ, జాలి, కనికరంతో మాట్లాడతాడు గనుక అన్ని మతాలు వారు, అన్ని మత నాయకులు కూడా ఇతనే మాకు రావాల్సినటువంటి అవతారం, మేము కోరుకున్న అవతారం ఇతనే, మా గ్రంథాల్లో రాయబడిన అవతారం ఇతనే అని అన్ని గ్రంథాలు, అన్ని మతాలు చెప్తున్న మాట ప్రకారంగా వారు ఇతనే అతనని అతను మొక్కడం ప్రారంభిస్తారు. కానీ ఇతను మోసగాడన్న సంగతి చాలా మందికి తెలియదు. క్రైస్తవ నాయకులు కూడా కొంతమంది ఇతనే నిజమైన క్రీస్తు అని చెప్పే రోజులు రాబోతున్నాయంటే ఆలోచించండి. అది బైబిల్లో రాయబడి ఉంది. ఆ విధంగా మోసపోకుండా జాగ్రత్త పడమని ప్రభు ముందుగానే హెచ్చరించాడు. అందువలన దేవుని వాక్యము హెచ్చరించబడిన ప్రతి మాట మనలో జాగ్రత్తగా మనం దాన్ని గమనించి అపవాదిని జయించాలి అంటే ఇక్కడ మీరు పరిశుద్ధాత్మను పొందుకుని ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల లేనివాడు ఆ రోజు యాంటీ క్రైస్ట్ మోసాలకు మోసపోయే అవకాశం ఉంది. ఆత్మ నింపుదల ఉన్నప్పుడే మనం క్రీస్తు కొరకు నిలబడతామండి. క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడంటాడు ప్రభు. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వారుగా మీరు జీవించండి. ప్రభుని అడగండి, ప్రభు మీకు దయచేస్తాడు. పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు ఈ యాంటీ క్రైస్ట్ కరెక్ట్ కాదని, ఇతను క్రీస్తు విరోధని మీరు నిలబడగలుగుతారు. ప్రతిరోజు టెలివిజన్లో మీరు అతను చూస్తారు. కొద్ది రోజుల్లో అతను బయలుపరచబడతాడు. అన్ని దేశాల వారు రోజు కూడా అతను చూస్తూ ఉంటారు. ఇక ప్రపంచ మీడియా మొత్తం అతని వెనకే ఉంటుంది. ఎందుకంటే అతను రకరకాల ఉపదేశాలు ఇస్తూ గొప్ప గొప్ప మహత్కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు 3.5 సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రవేశపెడతాడు. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్, ఈ ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచ దేశ నాయకులందరూ మనకు ఒక నాయకుడు కావాలి, మనందరికీ ఒకే కరెన్సీ కావాలి, కరెన్సీ దేశ దేశానికి వేరు వేరే కాకుండా ప్రపంచమంతటికి ఉంటే డాలరు, లేకపోతే మరొకటో యూరోనో ఏదో ఒకటే చేయాలని ప్రపంచ దేశ నాయకులందరూ కూడా కూడుకొని ఒకే కరెన్సీకి తీసుకుని వస్తారు. ఒకే నోట్, ఒకే భాష, ఒకే నోటు, ఒకే మాట అన్నట్టుగా ఆ రోజు బాబేల్ గోపురం కట్టినట్టుగా అందరూ ఒకే బాట మీదకి రావడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరికీ నడిపించే నాయకుడిగా ఉంటాడు యాంటీ క్రైస్ట్. దే విల్ ఆల్వేస్ కాంప్రమైజ్ దే స్పిరిచువల్ లైఫ్ విత్ ద వరల్డ్లీ ప్లెజర్స్. లోక సంబంధమైన పాపక్రియలకు, పాప సంబంధమైన విషయాలతో వారి ఆత్మీయ జీవితాన్ని కల్మషం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా దేవుడు అంటున్నాడు, మీరుంటే నా వైపు ఉండండి, లేదా అపవాది వైపు ఉండండి అని ప్రభు అయిన దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకునే ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందరు. షాపులకు వెళ్తున్నప్పుడు కార్డు మర్చిపోయానని చెప్పి కొన్నిసార్లు కార్డు పోగొట్టుకోవడం, కార్డు మిస్ అవ్వడం, ఆ కార్డు మర్చిపోయి రావడం, ఇలాంటివి ఏమీ లేకుండా, ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదని అతను ఒకే ఒక కార్డు తయారు చేస్తున్నాడు. ఏంటా కార్డు అంటే చిప్ కార్డు. అది ఎక్కడ
ఎక్కడుంటుంది? మనిషి యొక్క కుడి చేతికి గాని నొసటి మీద మాత్రమే సెట్ అవుతుందట. శాస్త్రజ్ఞులు వారు పరిశోధన చేసి ఈ 666 గుర్తు కలిగిన ఈ ముద్రలో ఒక వ్యక్తికి సంబంధించిన చరిత్ర మొత్తం, ఆ వ్యక్తి బ్లడ్ బ్యాంక్ ఏంటి, అతను ఎవరు కుమారుడు, వివాహం అయిందా లేదా, అన్ని విషయాలు, అంతేకాదు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ గురించిన పూర్తి సమాచారం ఆ చిన్న చిప్ కార్డ్ లో ఉంటుంది. లిక్విడ్ పదార్థముగా చేసి దాన్ని మనిషి యొక్క కుడి చేతిలో గాని నొసటి మీద గాని దాన్ని ఇంజెక్ట్ చేయగా అది లోపలికి వెళ్ళినటువంటి చిప్ కార్డ్ లిక్విడ్ అది చక్కగా సెట్ అయిపోతుంది. అది మనిషి ఎక్కడికి వెళ్ళినా ఇక పాస్పోర్ట్ మోసుకెళ్లాల్సిన పని లేదు, బ్యాంక్ కార్డ్ తీసుకెళ్లాల్సిన పని లేదు, ఒక టికెట్ కొనాల్సిన పని లేదు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా అక్కడ తెలిసిపోతుంది. మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం సూపర్ మార్కెట్ లో మనం కొన్న ఐటమ్స్ అన్నిటి యొక్క పేర్లు, దాని వెల, దాని రేట్లు గుర్తు తెచ్చుకోవాలి. దాని డైరీ చూడాలంటే చాలా కష్టం కనుక సూపర్ మార్కెట్స్ లో ఇప్పటికే అది అమలు పరిచే ఏంటో మీరు చూసే ఉంటారు. చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది మనం కొన్న వస్తువు పైన అంటించిన లేబుల్ పైన చిన్న నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ను వీరి చేతిలో ఇన్స్ట్రుమెంట్ సెన్సార్ ద్వారా డిటెక్ట్ చేసి అది ఇమ్మీడియట్లీ పలానా వస్తువు, అది పలానా రేటు, దాన్ని అమ్మవలసిన వెల ఇది అని ఖచ్చితంగా కంప్యూటర్ లో ఆ క్షణంలో చూపిస్తుంది. అలాగనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. ఆ మనిషి యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి చిప్ కార్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వారు ఆ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించగా క్లియర్ గా మన యొక్క విషయాలన్నీ క్లియర్ గా బయటకు వస్తాయి. ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. ఆ మనిషి యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి చిప్ కార్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వారు ఆ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించగా క్లియర్ గా మన యొక్క విషయాలన్నీ, ఒక వ్యక్తికి సంబంధించిన చరిత్ర మొత్తం, ఆ వ్యక్తి బ్లడ్ బ్యాంక్ ఏంటి, అతను ఎవరు కుమారుడు, వివాహం అయిందా లేదా, అన్ని విషయాలు, అంతేకాదు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ గురించిన పూర్తి సమాచారం క్లియర్ గా బయటకు వస్తాయి. అయితే దేవుని యొక్క వాక్యానుసారముగా చూసినప్పుడు ప్రపంచ ప్రజలందరూ కూడా 666 అనే ఈ 3 6లు గుర్తును వేయించుకుంటారు. గాని దేవుని భక్తులు, దేవుని విశ్వాసం ఉంచిన వారు, యేసు వాక్యం ఎరిగిన వారు మాత్రం తిరస్కరిస్తారు, దాన్ని వేయించుకోవడానికి ఇష్టపడరు. అందుకే ఆ గుర్తు వేయించుకోకుండా, వానికి లోబడకుండా ఎవరైతే ఉంటారో వారిని తీసుకువెళ్టకు ప్రభువైన యేసు మేఘారుడే వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హెబ్రీ 10:37, రోమా 13:11. ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ప్రకటన 1:3-4:1. మన ప్రభువైన యేసు మేఘారుడే వస్తాడు మహిమతో. చూడండి, ఆయన మేఘారుడే వస్తున్నప్పుడు ఎంత గొప్ప సంతోషం. భక్తులందరూ, శ్రమ పెట్టబడిన భక్తులు, బాధల్లో ఉన్న భక్తులందరూ ఆనందంతో గంతులు వేస్తారు, సంతోషంతో కేకలు వేస్తారు. మనందరికీ విడుదల వచ్చిందని సంతోషిస్తూ ఉండగా ప్రభువైన యేసు తన భక్తులను తీసుకుని వెళ్ళటకు వచ్చి, నా కొరకు ప్రాణాలను పెట్టుకు సిద్ధపడిన వారులారా రండి, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడిన పరలోక రాజ్యంలో ప్రవేశించండి అని మనందరినీ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశపెడతాడు. ఎంతో ఆనందకరమైన రోజు. మరి భూమి మీద ఉన్న వారికి ఏం జరుగుతుంది? భయంకరమైన దినాలు ప్రజలారా. మత్తయి 24:37. నోవాహు దినం ఎలాగుండునో అలాగే మనిషి కుమారుని ఆగమనము ఉండును. భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు రానటువంటి భయంకరమైన భూకంపాలు వస్తాయి.
భయంకరమైనటువంటి అగ్ని పర్వతాలు పగులుతాయని, అగ్ని పర్వతాలు పగిలినప్పుడు వల్కనో, లావా, గంధకాలనేవి భూమి అడుగు నుండి చొచ్చుకొని బయటకు వస్తున్నాయి. అగ్ని వడగళ్లు పైనుండి పడుతూ ఉంటాయి. ఒక్కొక్క వడగళ్లు సైజు 50 మడుగుల కంటే బరువైనటువంటివి. 50 మడుగుల బరువైనటువంటి వడగళ్లు పడుతున్నాయంటే ఆలోచించండి, ఏ కారు వాహనాల్లో ఉన్న అవి ఢీకొని బద్దలైపోతాయి. మరొక వైపున కరువు కాటకాల వల్ల, తెగుళ్ల వల్ల భూభాగం నాశనం అవుతుందన్నాడు. ద్వీపాలు కనబడకుండా పోతాయన్నాడు. ద్వీపములంటే చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఉన్న ఊర్లు అయితే అసలు కనబడకుండా పోతాయని. అంత మాత్రమే కాదు, అగ్ని గంధకాలు పైనుండి కురిపించబడతాయి.